విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 51. ఇక స్టోరీ ఏంటో చూద్దాము. పదండి వెళ్దాం. కిచెన్లో నుండి నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ హాల్లోకి వస్తున్న ఆద్యాకి అప్పుడే ఇంట్లోకి వస్తూ కనిపిస్తారు జై అండ్ రుద్ర. ఇద్దరు ఫేసెస్ బాగా టయర్డ్గా కనిపించడంతో తిరిగి కిచెన్లోకి వెళ్ళి మెయిడ్తో టీ చేయించి తీసుకుని తిరిగి హాల్లోకి వస్తుంది. సోఫాలో కూర్చొని రుద్రతో మాట్లాడుతూ ఉన్న జై కళ్ళ ముందు ట్రే పెట్టగానే టీ తెచ్చింది రేణుక అనుకుని థ్యాంక్ యూ మామ్ అని కప్ తీసుకుని తల పైకెత్తి చూసిన జైకి నవ్వుతూ కనిపిస్తుంది ఆద్య. నువ్వా? కొంపతీసి టీ నువ్వు కాని చేశావా అని కప్పు మళ్ళీ ట్రేలో పెట్టబోతున్న జై వైపు చిరుకోపంగా చూస్తూ స్టాప్ ఇట్ జై, నీకు మరీ బెడ్రూమ్లోకి హాల్లోకి డిఫరెన్స్ లేకుండా పోతుంది అని జై బుగ్గ ఊడొచ్చేలాగా లాగి ఆట పట్టించింది చాలు కానీ ఇక టీ తాగు అంటూ రుద్రాకి కూడా టీ కప్ ఇచ్చాక మరో టీ కప్ తీసుకొని సింగిల్ సోఫాలో కూర్చొని మెల్లగా సిప్ చేస్తూ ఉంటుంది. దీన్ని నమ్మలేం, నన్ను లేపేయడానికి సైనైడ్ కూడా కలిపే టైప్ ఇది, దీంట్లో ఏదో ఒక కారమో ఉప్పో కలిపే ఉంటుంది అనుకుంటూ రుద్ర చేతిలోని కప్ తను తీసుకొని తన కప్ రుద్ర చేతిలో పెడతాడు. వాట్ హ్యాపెన్ జై, నా కప్ ఎందుకు తీసుకుంటున్నావు? నథింగ్, ఎందుకో ఈ కప్లోని టీ టేస్టీగా ఉంటుంది అనిపించింది అందుకే తీసుకున్నాను అని టీ కొంచెం సిప్ చేసి థ్యాంక్ గాడ్ ఏం కలపలేదు అని రిలాక్స్ అవుతూ ఫాస్ట్గా టీ తాగి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్తున్న జైని చూసి ఏమైందిరా, జై ఎందుకంత ఆడ్గా బిహేవ్ చేస్తున్నాడు? మార్నింగ్ కూడా ఇద్దరు రూమ్లో గొడవ పడుతూ ఉన్నారు అండ్ నీ చేత్తో ఏం చేసినా తినడానికి కూడా అంత టెన్షన్ పడుతున్నాడు. అదా ఏం లేదన్నయ్య, సరదాగా జైను ఆట పట్టించడానికి స్వీట్లో సాల్ట్ మిక్స్ చేసి ఇచ్చాను, అప్పటి నుంచి నా చేత్తో ఏమిచ్చినా తీసుకోవడానికి భయపడుతున్నాడు పాపం. అయినా నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి, అప్పుడే నా మాట వింటాడు అని నవ్వుతూ ఉన్న ఆద్యాన్ని చూసి రుద్ర కూడా నవ్వుతూ నువ్వు కూడా మాయాలాగా అల్లరి పిల్లవ అయిపోతున్నావు అమ్ములు, పాపం జై. జైను అనుకున్నంత ఇన్నోసెంట్ అయితే కాదులే అన్నయ్య అంటూ రుద్రతో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏం జరిగింది ఏంటి అని రుద్రతో మాట్లాడుతూ ఉంటుంది. దీన్ని వంట చేయమని చెప్పి 2 గంటలు దాటింది. కిచెన్లో ఏం చేస్తుందో ఏంటో అని కిందకి వస్తున్న రేణుకాకి హాల్లో పక్కపక్కనే కూర్చొని చిన్నగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు ఆద్య అండ్ రుద్ర. ఇద్దరిని అంత దగ్గరగా చూసిన రేణుక ఆద్య వైపు సీరియస్గా చూస్తూ ఆద్య అంటూ కంచు కటంతో పిలుస్తుంది. రేణుక వాయిస్కి తల తిప్పి చూసిన ఆద్యాకి తమ వైపే కోపంగా చూస్తూ దగ్గరికి రావడం చూసి ఏవడేంటి నిప్పులు తొక్కిన కోడిలాగా అలా చూస్తుంది అనుకుంటూ పైకి లేచి నిల్చుకొని చెప్పండి అత్తమ్మా అని రేణుక వైపు చూస్తుంది. నేను కుకింగ్ చేయమంటే ఇక్కడ కూర్చొని టైంపాస్ చేస్తున్నావా? ఇట్స్ ఆల్రెడీ 7, ఎప్పుడు కుక్ చేస్తావు? ఆఫ్టర్నూన్ కూడా జై సరిగ్గా లంచ్ చేయలేదు, వెళ్ళి ఫస్ట్ డిన్నర్ రెడీ చేయి. డిన్నర్ ప్రిపరేషన్ అయిపోయింది అత్తమ్మా. అయితే అయిపోతే ఈ అబ్బాయితో కూర్చొని ముచ్చట్లు పెడతావా? జై వచ్చి 10 నిమిషాలు అవుతుంది, తనకి ఏం కావాలో ఏంటో వెళ్ళి చూడు. ఇలాంటివి ఒకరు చెప్పే వరకు ఉండకూడదు ఆద్య, అది నీ రెస్పాన్సిబిలిటీ, అర్థమవుతుందా? నేను అన్నయ్యతో మాట్లాడితే మధ్యలో ఈవిడికెందుకు బాధ అనుకుంటూ అలాగే అత్తమ్మ అని రుద్ర వెళ్ళమని సైగ చేయడంతో కామ్గా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆద్య వెళ్ళాక రుద్ర కూడా తన రూమ్కి వెళ్ళబోతాడు కానీ రేణుక చిటికేలు వేసి మరీ పిలుస్తుంది. రుద్ర రేణుక వైపు ఏంటి అన్నట్టు చూడగాని ఏంటి నా కోడలతో ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నావు? మెల్లగా తనకి క్లోజ్ అయ్యి అటు నుంచి నా కూతురికి మొగుడివి అవ్వాలి అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా వేస్ట్, ఎందుకంటే అది నా కూతురు, అది నా మాట కాదని నిన్ను చచ్చినా చేసుకోదు. ఇక్కడ నుండి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఏదో కంప్లీట్ చేసుకుని వచ్చిన దారినే వెళ్ళిపో. అయిపోయిందా అత్త నువ్వు చెప్పడం? అత్త ఏంట్రా, అయినా నీకు నేను అత్త ఏంటి? ఇంకోసారి అలా పిలిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇప్పుడు నువ్వు నాకు అత్తవ కాకపోయినా ఫ్యూచర్లో ఎలాగో అత్తవే అవుతావు కదా. అయినా ఇప్పుడు విషయం అది కాదు కానీ ఇందాకేదో అంటున్నావు, ఇంకొకసారి చెప్పు అంటూ వెళ్ళి రేణుక ఎదురుగా క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుంటూ యాటిట్యూడ్గా అడుగుతాడు. హౌ డేర్ యూ, నా ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా? నాకున్నది అదే అత్త, నాకెంత దమ్ముందో లైవ్లో త్వరలోనే చూద్దులే కానీ నీ కూతురు నిన్ను కాదని నన్ను లవ్ చేయదు అనుకుంటున్నావు అంతేనా? అఫ్కోర్స్ నా కూతుర్ని లవ్లో పడేయడం నీ వల్ల కాదు. ఎక్కడో మాయా రుద్ర లవ్లో ఉన్నారని రేణుకాకి చిన్న డౌట్ ఉన్నా లేని ధైర్యం తెచ్చుకొని మరి పొగరుగా చెప్తుంది. నీకు షాకింగ్ విషయం చెప్పనా అత్త? అది వినగానే నీ హార్ట్ డాబ్ అని పేలిపోవడం ఖాయం. నా హార్ట్ ఏమంత వీక్ కాదులే కానీ విషయం ఏంటో చెప్పు. అదేంటంటే నీ కూతురు డీప్గా నా లవ్లో మునిగిపోయింది. ఇప్పుడు నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు అన్నీ వదులుకొని రావడానికి కూడా రెడీగా ఉంది. ఏంటి? లేదు, నేను నమ్మను. అది ఎప్పటికీ నిన్ను లవ్ చెయ్యదు, నిన్నే కాదు ఎవరిని లవ్ చెయ్యదు.
అచ్చా గివ్ మీ 1 మినిట్ అంటూ తన మొబైల్ తీసుకొని మాయాకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. హలో. మాయా వాయిస్కి రేణుక ఉలిక్కిపడి ఆ మొబైల్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. హాయ్ డార్లింగ్, ఎక్కడున్నావు? హాల్లో కనిపించడం లేదు, ఇంట్లోనే ఉన్నావా? ఇప్పటి వరకు హాల్లోనే ఉన్నాను. మమ్మీ నా వార్డ్రోబ్లో ఉన్న డ్రెస్సెస్ అన్ని నీట్గా అరేంజ్ చేసుకో అని చెప్పింది. అందుకే నీట్గా పెట్టుకుంటున్నాను. నువ్వెప్పుడొచ్చావురా? బయటికి వెళ్ళావు కదా. వర్క్ అయిపోయింది, అందుకే వచ్చేసాను. అది సరేలే కానీ మాయా, ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పవే, నా స్వీట్ హార్ట్ కదా. అబ్బో, ఏంటి సార్ గారు ఇవాళ మంచి మూడ్లో ఉన్నట్టున్నారు, ఏంటి సంగతి? అదేం కాదు, ఈ మధ్య నీతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు అనిపించింది. అందుకే నీతో అలా బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాను. సంతోషం, ఇప్పటికైనా గుర్తించావు. సరే, నైట్ డిన్నర్ బయట చేద్దాం, ఓకేనా? డబల్ ఓకే. అది సరే, మరి మీ అమ్మ అడిగితే ఏం చెప్తావు? మమ్మీని మేనేజ్ చేయడం చాలా ఈజీ, అది నేను చూసుకుంటాను కానీ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అంటూ మొబైల్కి కిసెస్ ఇస్తూ బాయ్ అంటే కాల్ కట్ చేస్తుంది మాయ. కాల్ కట్ చేసిన రుద్ర రేణుకా వైపు యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ, చెప్పాను కదత్తా నీ కూతురు నాకు పడిపోయింది అని. నువ్వే నమ్మలేదు. ఇప్పుడు నీ చెవులతో నువ్వే విన్నావు కదా. నిజంగా నీ కూతురు నీ మాట వింటుంది అని నమ్మకం ఉంటే నైట్ డిన్నర్కి నాతో రాకుండా ఆపడానికి ట్రై చేయి. నేనే నీకు సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీ బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండు అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్తున్న రేణుకాని చూసి రుద్ర నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. అబీర్, ఏం చేస్తున్నావు అంటూ రూమ్లోకి వచ్చిన అబీర్ మదర్కి కోపంగా స్వింగ్ చైర్లో ఊగుతూ కనిపిస్తూ ఉన్న కొడుకుని చూసి దగ్గరికి వెళ్తుంది. తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న ఆద్య పెయింటింగ్ వైపు చూస్తూ ఏవేవో ఆలోచిస్తూ ఉన్న అబీర్ని డిస్టర్బ్ చేస్తూ తన ఎదురుగా వచ్చి నిల్చుకుంటుంది అబీర్ మదర్. వాట్ హ్యాపెండ్ మామ్? అది నేను అడగాల అబీ. అసలేమైంది నీకు? 2 days నుంచి చూస్తున్నాను. సరిగ్గా తినడం లేదు, పడుకోవడం లేదు, ఆఫీసుకు కూడా వెళ్ళట్లేదు. ఎంతసేపు ఆ అమ్మాయి పెయింటింగ్స్ని చూస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? నీకు ఆ అమ్మాయితో రాసి పెట్టలేదు, వదిలేసాయి. అయినా మ్యారేజ్ అయిన అమ్మాయి గురించి థింక్ చేయడం కూడా తప్పే. లిజన్ మామ్, షీఈజ్ ఓన్లీ మైన్. ఇది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా ఆద్య నాదే, ఇది ఫిక్స్. ఆ జై మీద ద్వేషం పుట్టేలాగా చేసి ఆద్యాను ఎలా అయినా నా సొంతం చేసుకుంటాను. తప్పవి. పరాయి వ్యక్తి వైఫ్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. నేను వాడి భార్యను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు మామ్. నేను చేసుకోవాలి అనుకున్న అమ్మాయినే వాడు భార్య అయ్యింది. ఇట్స్ నాట్ మై మిస్టేక్. ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది అవి? మీ డాడ్కి ఈ విషయం తెలిసి ఎంత సీరియస్ అయ్యాడో తెలుసా? నా మాట వినకపోయినా అట్లీస్ట్ మీ డాడ్ మీద ఉన్న రెస్పెక్ట్తో అయినా చెప్పింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నీకు చాలా ఫ్యూచర్ ఉంది అభి, దాన్ని అనవసరంగా వేస్ట్ చేసుకోకు. నా ఫ్యూచర్ బ్రైట్గా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది మామ్, యూ డోంట్ వరీ. అంతేగాని ఆ అమ్మాయిని మాత్రం మర్చిపోను అంటావు. అవును, ఆద్య నా ప్రాణం. నేను తనని చూడగానే ప్రేమించాను. ఆద్య నాది అని మెంటల్గా కూడా ఫిక్స్ అయ్యాను. అలాంటిది వాడెవడికో భయపడి నేను డ్రాప్ అవ్వాలా? నథింగ్ డూయింగ్. షీ ఈజ్ మైన్, అంతే. అబీర్కి ఎంత చెప్పినా వినడు అని అర్థం చేసుకుని అక్కడి నుండి అసహనంగా వెళ్ళిపోతుంది అబీర్ మదర్. అక్క డిన్నర్ చేద్దాంరా. నాకు ఆకలిగా లేదు మంజు, మీరు వెళ్ళి తినండి. ఏమైందక్క నీకు? మార్నింగ్ రెస్టారెంట్ నుండి వచ్చాక నువ్వు రూమ్ బయటకు కూడా రాలేదు. అడిగితే తలనొప్పి, డిస్టర్బ్ చేయొద్దు అన్నావు. లంచ్ కూడా వద్దని స్కిప్ చేసావు. ఇప్పుడు డిన్నర్ కూడా వద్దు అంటున్నావు. ఏం జరిగిందో చెప్పకుండా నీళ్ళు నువ్వే బాధపడితే మాకు ఎలా తెలుస్తుంది చెప్పు? అలాంటిదేం లేదని ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి మంజు? నాకు మనసేం బాగాలేదంతే. సరే, నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. మరి రెస్టారెంట్లో ఏం జరిగింది? మీరేం మాట్లాడుకున్నారు అంటే నువ్వెందుకు ఏం చెప్పట్లేదు? ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా? నన్ను నా ఫ్లాట్కి వెళ్ళిపోమంటావా? నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ప్లీజ్ లీవ్ మీ మంజు అని అసహనంగా చెప్పి టెర్రస్ మీదకి వెళ్తున్న నాన్సీని చూసి, అక్కకి ఏమైంది? అక్కడ ఏదో జరిగింది కానీ అక్క చెప్పట్లేదు. అసలు ఏం జరిగి ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మంచు. టెర్రస్ మీదకి వెళ్ళిన నాన్సీకి చల్లగాలి తన శరీరానికి తాకుతూ ఉంటే మనోజ్తో జరిగిన కాన్వర్జేషన్ గుర్తు చేసుకుంటూ అప్పటి వరకు ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడి నేను జైతో పాస్ట్లో నాకున్న రిలేషన్ గురించి చెప్పాక ఎందుకు ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు? అయినా మనోజ్ గురించి ఆలోచించకూడదు అనుకుంటూనే ఎందుకని అతని గురించి థింక్ చేస్తున్నాను. అతను నా మనసుకి అంత దగ్గర అయిపోయాడా? లేదు, ఇప్పటి నుంచి అతని గురించి నేను అస్సలు ఆలోచించకూడదు. ఎస్, నేను ఇంత వీక్గా ఉంటే కష్టం. నన్ను నేను స్ట్రాంగ్గా మార్చుకోవాలి. నా గోల్స్ వైపే నేను కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పటి నుంచి పెళ్ళి అనేది నా లైఫ్లో లేదు,
రాదు అని మెంటల్గా ఫిక్స్ అయ్యి మూడ్ చేంజ్ చేసుకోవడం కోసం సాంగ్స్ పెట్టుకొని వింటూ వాకింగ్ చేస్తూ ఉన్న నాన్సీకి అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది. హై నాన్సీ. మనోజ్ వాయిస్కి కోపంగా కాల్ కట్ చేసి ఇతను ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నాడు అని అటు ఇటు తిరుగుతూ మనోజ్ నుండి ఎన్ని కాల్స్ వచ్చినా కాల్ కట్ చేస్తూనే ఉంటుంది. నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావు కదా నాన్సీ అని దగ్గరగా వినిపించిన వాయిస్కి కంగారుగా వెనక్కి తిరిగి చూసిన నాన్సీకి తనకి షాక్ తగిలేలాగా ఇంచు గ్యాప్లో కనిపిస్తాడు మనోజ్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.